టైంలో తలసరి ఆదాయం ఎంత, ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత, ఎక్కువైందా తక్కువైందా తీమనండి దాంట్లో. ఇవి రెండే కదా కొలిచేది. తలసరి ఇప్పుడు మనం పాస్ అయ్యామా, ఫస్ట్ క్లాస్ వచ్చిందా, డిస్టింక్షన్ వచ్చి అనేది మన మార్కులు. అంతేగాని ఇతను చాలా టాలెంటెడ్ అండి, డిస్టింక్షన్ రాగలిగినటువంటి అభ్యర్థి కుర్రోడు అనేస్తే సర్టిఫికేట్ వచ్చేస్తా మన చేతికి రాదు కదా. అట్లాగే ఇవి రెండు కాకుండా ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో చూసుకునేటువంటిది, ఒక ఊరికి చేసేటటువంటి అభివృద్ధి. ఆ ఊరికి చంద్రబాబు టైంలో ఏమొచ్చినాయి, ఒక హాస్పిటల్ వచ్చిందా, ఓ స్కూల్ నాడు నేడు కింద డెవలప్ అయినాయా. ఆయన టైంలో ఒకప్పుడు జన్మభూమి అప్పుడు ఆయన అందుకే కదా అన్నాం మనం డెవలప్ చేశాడని. ఇప్పుడు మొన్న 5 ఏళ్లలో అయితే స్కూల్ ఏం బాగు చేయలేదు కదా ఆయన. ఇప్పుడు ఈయనైతే స్కూల్ సగమన్నా బాగు చేసి ఉంటాడు కదా. వీళ్ళు ఫుల్ అని చెప్పచ్చు, 70% అని చెప్పొచ్చు, మనం 50 అయినా బాగు చేశాడు కదా. చంద్రబాబు 10వ వంతు కూడా చేయలేదు కదా గవర్నమెంట్ స్కూళ్ళు. రెండవది హాస్పిటళ్ళు, ప్రతి ఊరికి హాస్పిటల్ కట్టారు, ప్రతి ఏరియాకి కూడా కట్టారు కదా. 10,000 మంది 15,000 మంది ఉన్నటువంటి ఏరియాలకి. ఇది మరి అభివృద్ధి అవుతుందా ఆ ఏరియాకి కాదా బేసిక్గా. మరి అది అభివృద్ధి కాదు అంటే ఇంకా దానికి ఏమనాలి, పోనీ